ఈ వీడియోలో కళ్యాణ్, తనూజ ఒక కొత్త షోకైతే రాబోతున్నారు. దాని గురించే చెప్పబోతున్నాను. వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ చాలా మంది మెసేజ్‌లనమాట. అన్న అసలు అంటే 'బీబీ జోడీ' వచ్చింది. ఎన్నెన్నో షోస్ వస్తున్నాయి. ఇంటర్వ్యూస్ చేయట్లేదు. లైవ్‌కి రావట్లేదు. అసలు కళ్యాణ్, తనూజ ఏం చేస్తున్నారు? ప్రెజెంట్ అప్డేట్స్ ఏమన్నా కనుక్కొని చెప్పండి అని. వాళ్ళ కోసమే నేను ప్రతిరోజు అప్డేట్స్ అయితే కనుక్కుంటున్నాను. అండ్ కళ్యాణ్‌ని అండ్ తనూజని వీళ్ళని కూడా ఫాలో అవుతూ కనుక్కోవడం అయితే జరుగుతుందనమాట. అండ్ ఈరోజు మనకొచ్చిన అప్డేట్ గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. అసలు కళ్యాణ్‌కి, తనూజకి ఫ్యాన్స్ కాదండి. డై హార్డ్ ఫ్యాన్స్ అనే చెప్పొచ్చనమాట. అంతలా ఆదరిస్తున్నారు. మనం ఏ సీజన్‌లో కూడా చూడలేదు. మనం ఆ సీజన్ 1 నుంచి 8 వరకు కానీ, బిగ్ బాస్ అయిపోయాక విన్నర్ అయ్యి వచ్చాక 1 మంత్‌లో, 2 మంత్‌లో మర్చిపోతారు. కానీ ఇప్పుడు అలా కాదనమాట. అసలు వచ్చాక స్టిల్ ఇప్పటికి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఆ ఫ్యాన్ బేస్ అంటే ఫ్యాన్ బేస్ కంటే ఇప్పుడు బయటకొచ్చాక ఇంకా ఫ్యాన్ బేస్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఒక కామనర్‌గా వెళ్లి ఎంతో నెగటివిటీని స్ప్రెడ్ అయ్యాక మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి విన్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఎంతోమంది సెలబ్రిటీస్‌ని అదే అక్కడికెళ్ళే సెలబ్రిటీస్ అందరిని బీట్ చేసి అంటే ఆల్రెడీ వాళ్ళు ఫేమ్ ఉన్నోళ్ళనమాట. ఇన్‌స్టా‌లో ఒక్కొక్కరికి 2,00,000, 3,00,000 ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళందరిని బీట్ చేసి విన్ అవ్వడం అనేది మామూలు విషయం కాదండి. అండ్ తనూజ గూడా మనం ఫస్ట్‌లో వచ్చినప్పుడు తనూజని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఇంతవరకు వస్తుందని. కాకపోతే మొత్తానికి విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాదాపు 8 వీక్స్ కూడా తనూజ టాప్‌లో రావడం అయితే జరిగింది. ఇంక లాస్ట్‌లో కళ్యాణ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు కాబట్టి అండ్ ఏదైతే వాళ్ళ నాన్నగారు వచ్చి కొన్ని మంచి మాటలు చెప్పడము అండ్ కళ్యాణ్ కెప్టెన్సీ బాగా చేయడము ఇవన్నీ చాలా బాగా నచ్చాయి మనకి. అండ్ మనం ప్రతి సీజన్‌లో చూస్తూ ఉంటాం. ఎవరన్నా సరే ఎక్కువగా నెగటివిటీ బయట గాని స్ప్రెడ్ చేస్తే లేకపోయినా హౌస్‌లో స్ప్రెడ్ చేసినా వాళ్ళకే ఎక్కువ ఓట్లు పడతాయి. సేమ్ అలాగే ఈసారి కూడా జరిగి కళ్యాణ్ విన్ అయ్యాడు. అండ్ ఈ అప్డేట్ ఏంటంటే మనకి 'బీబీ జోడీ'కైతే వాళ్ళు రాలేదు. అది నేను ముందుగానే చెప్పాను మీకు. అది 2 వీక్స్ ప్రాసెస్ అన్నమాట. ఒక 1 వీక్ అంతా ప్రాక్టీస్ చేయాలి. ఇంకో 1 వీక్ మొత్తం షో మీద కాన్సంట్రేషన్ చేయాలి. అదంతా అయ్యే పని కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రెజెంట్ బయట చాలా బిజీగా ఉన్నారు. మూవీస్ అని అవన్నీ అని. అందుకని వాళ్ళైతే రాలేదు. ఒకవేళ ఆహ్, అంటే వీళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారు 'బీబీ జోడీ' వాళ్ళు. ఒకవేళ తనూజ రాకపోయినా కానీ కళ్యాణ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కళ్యాణ్ వస్తే మాత్రం ఒకవేళ 99% రాడు. 1% వస్తే మాత్రం తనూజ అయితే జోడీగా ఉండదనమాట. వేరే వాళ్ళని ఎవరినో ఒకరిని పెడతారు కళ్యాణ్‌కి. అదనమాట. నెక్స్ట్ 99% రారులేండి బీబీ జోడీకి. ఇంక మర్చిపోవడమే బెస్ట్ అనమాట. అండ్ 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' అనే షో గూడా మనకు రాబోతుంది. దాంట్లో ప్రస్తుతానికి కూడా అడుగుతున్నారంట. కాపోతే స్టిల్ ఇన్ పెండింగు. దాని గురించి ఏమన్నా ఖచ్చితంగా వస్తున్నారంటే మాత్రం ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఈ అప్డేట్స్ అన్నీ కావాలంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుందనమాట. మనం ఫ్యూచర్‌లో మంచి మంచి వీడియోస్ చేయబోతున్నాం. అండ్ నేనిప్పుడు చెప్పబోయే షో వచ్చేసి 'ది రౌడీస్'. 'ది రౌడీస్‌కి' రాబోతున్నారంట. సరికొత్తగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ 'ది రౌడీస్' అనే షోలో ఏదైతే 'బిగ్ బాస్‌లో' ఉన్నట్లే ఉంటుంది. అండ్ దీనికి టీమ్స్ అంటే కళ్యాణ్‌ని, తనూజని పెట్టి వీళ్ళకి టీమ్స్ ఇస్తారంట. దానికి తగ్గట్టు గేమ్స్ అవన్నీ ఉంటాయంట. అండ్ రౌడీస్ గురించి ఆ గేమ్స్ ఏంటి? అండ్ కళ్యాణ్, తనూజ ఇద్దరి టీమ్స్ ఏంటి? అండ్ 'బిగ్ బాస్‌లో' ఉన్నట్టు ఇక్కడ కూడా టాస్క్‌లు ఉంటాయా? ఎలిమినేషన్స్ ఉంటాయా? వీటన్నిటి గురించి ఖచ్చితంగా కనుక్కుంటాను. కనుక్కొని ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. నేను ఇందాక చెప్పినట్లు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుందన్నమాట. అది మ్యాటర్. మనకొచ్చిన అప్డేట్ ఏంటంటే 'ది రౌడీస్' అనే దానికైతే కళ్యాణ్, తనూజ రాబోతున్నారు. ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అనమాట. నాకు వినగానే చాలా హ్యాపీగా అనిపించింది. మీకెంతమందికి హ్యాపీగా అనిపించిందో దయచేసి కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ థాంక్ యూ సో మచ్. జై హింద్.